మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ యుద్ధ విమానం క్రాష్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్రాష్లో మన ఒక జవాన్ కూడా వీరమరణం పొందడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో మరి ఈ దుబాయ్ ఎయిర్ షోకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ దుబాయ్ ఎయిర్ షో అనేది ఇక్కడ మనకు దాదాపు 115 దేశాలకు సంబంధించిన వివిధ కంపెనీలు పాల్గొన్నాయి. ఇలా ఇండియా కూడా పాల్గొనడం జరిగింది. సో ఇండియా తరఫున తేజస్ యుద్ధ విమానాన్ని ఇక్కడ మనము షో డిస్ప్లే చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఈ సంఘటనలో కొంత కుట్ర కోణం గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మరొకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మనకి ఏదైతే ఈ విమానము ఇట్లా రొటేట్ అవుతుందో 360 డిగ్రీస్, దీన్ని మాన్యువర్ అంటాము. సో ఈ మాన్యువర్ చేయడం అనేది చాలా చాలా కీలకం. ఇది ఒక మంచి ఫ్యూచర్ ఇది. సో మరి దీనికి సంబంధించిన న్యూస్ని కూడా ఈ దుబాయ్ ఎయిర్ షో వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ద తేజస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ఇండియా పార్టిసిపేటింగ్ ఇన్ 2 days ఫ్లయింగ్ డిస్ప్లే ఎట్ ద దుబాయ్ ఎయిర్ షో హ్యాస్ క్రాష్ రిజల్టింగ్ ద ట్రాజిక్ డెత్ ఆఫ్ ద పైలట్. సో క్రాష్ అవడంతో పాటు పైలట్ కూడా చనిపోవడం జరిగిందని, సో ఇది క్రాష్ అయిన తర్వాత సంబంధించిన ఫోటో ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో మరి ఇలాంటి సంఘటనలు వేరెక్కడైనా జరిగాయనే చూస్తే మనము ఇక్కడ అమెరికాకు సంబంధించిన ఒక F-35 ఫైటర్ జెట్ మరియు పైలట్ సో అలస్కాలో క్రాష్ అవ్వడం జరిగింది గతంలో. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన JF-17 కూడా క్రాష్ అయింది. బట్ అదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎజెక్షన్ సీట్ ద్వారా అతను బయటకు వచ్చి పైలట్ అయితే తన ప్రాణాలను కాపాడుకున్నారు. సో ఇక్కడ ఎజెక్షన్ సీట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా క్రాష్ అవుతున్నప్పుడు ఇలా ఎజెక్ట్ అయి బయటికి రావడం ద్వారా పైలట్ సేఫ్గా బయటికి రావచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పాకిస్తాన్ JF-17 క్రాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పాకిస్తాన్ మనకు బయట చెప్పలేదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ UK బేస్డ్ ఒక సీట్ ఎజెక్షన్ తయారీ సంస్థ అయిన మార్టిన్ బేకర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయట చెప్పడం జరిగింది. సో ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూ. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన F-16 ఫైటర్ జెట్ కూడా పాకిస్తాన్ పరేడ్ ప్రాక్టీస్లో అది కూలిపోవడం జరిగింది. సో ఈ విధంగా అనేక సంఘటనలు అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ తేజస్ యుద్ధ విమానాన్ని ఎవరు తయారు చేస్తారు ఏంటనే అంశాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మరి అమెరికా మరియు ఇండియా కలిసి సంయుక్తంగా తయారు చేసినాయి. సో మరి ఇక్కడ ఇది అమెరికా మిలిటరీ సంస్థ అయిన జనరల్ ఇంజనీర్స్ అనే సంస్థ దీన్ని తయారు చేస్తుంది. ఇంజన్ కావచ్చు, దీని ముఖ్య భాగాలను వాళ్ళు తయారు చేస్తే, మరి మన ఇండియాకు సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది దాని విడి భాగాలను చిన్న మిగతా భాగాలను తయారు చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇది మనకు గత 2 సంవత్సరాలుగా ఈ తేజస్ ఇంజన్కి సంబంధించిన డెలివరీస్లో ఈ కంపెనీ అనేది డిలే చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇండియా పెనాల్టీ కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇక్కడ న్యూస్ ఇది నవంబర్ 2024కి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇక్కడ ఈ కావాలని ఇలా డిలే చేయడం వెనుక మనకు అమెరికా యొక్క కుట్ర కోణం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన అంశాలను మనము నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మరి ఈ తేజస్ యుద్ధ విమానం గతంలో ఏమైనా కూలిందా, క్రాష్ అయిందా అనేది చూస్తే మనకు గత 24 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు మాత్రమే క్రాష్ అయింది. అది లాస్ట్ ఇయర్ మార్చ్లో రాజస్థాన్లో, అదేవిధంగా ఇప్పుడు ఈ దుబాయ్ ఎయిర్ షోలో ఇది క్రాష్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ఇలా క్రాష్ అవ్వడం అనేది ఇది ఒక మన ఫెయిల్యూర్ అని కాదు, అమెరికా తయారు చేస్తున్నా అంటే ఇక్కడ అమెరికా ఫెయిల్ అయినట్టుగా భావించాలి మనం. సో అయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ మాన్యువరబిలిటీ చేసేటప్పుడు మనం ఇక్కడ ఒకటి గమనించాలి. అది కరెక్ట్ కిందికి వచ్చి పైకి వెళ్ళే సందర్భంలో దానికి ఆ స్పేస్ లేక అది అక్కడ కూలిపోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కిందికి వస్తుంది ఆ ఫ్లైట్, కిందికి వచ్చి ఈ పైకి రిటర్న్ అవ్వాల్సిన టైంలో దానికి స్పేస్ లెక్క కూడా కూలిపోవడం జరిగింది. సో ఇది మనకు దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ క్రాష్కి సంబంధించిన బేసిక్ వీడియో. సో దీనికి సంబంధించిన ఫర్దర్ జియో పొలిటికల్గా ఏం జరుగుతుంది, సో అమెరికా దీనికి సంబంధించిన కుట్రకోణం కావచ్చు, సో దాంట్లో ఉన్న లోపాలకు సంబంధించి తేజస్లో, సో మన ఆపరేషన్ సింధూర్ సమయంలో మన యొక్క ఆర్మీ జనరల్ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా ఇవి కరెక్ట్ పనిచేయట్లేదు అని చెప్పేసి కూడా మనకు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన అప్డేట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.